అందరికీ నమస్కారం అండి. నల్లమల్ల పర్వతాల నడుమ రాళ్ళు కూడా ప్రాణమున్నట్టు అనిపించే ఆ పవిత్ర ప్రదేశం భక్తుల హృదయాలను దివ్యంగా తాకే ఆలయం. అదే అండి యాగంటి. నేనిప్పుడు ఎక్కడున్నానో తెలుసా? యాగంటి అండి. శివపార్వతులు నిత్య ప్రణయానికి సాక్ష్యంగా నిలిచే శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం అండి ఇది. ఇక్కడ మనకి రూమ్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. నార్మల్ రూమ్ అయితే 1200 అండి. అదే మనకి ఏసీ రూమ్ కావాలనుకుంటే 2000 అండి. ఇది అంతా మనకి టెంపుల్ ఎంట్రన్స్ అండి. మనకి టెంపుల్ ఎంట్రన్స్ వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఒక కోనేరు అయితే ఉంటుంది. అక్కడ స్నానాలు చేసి మనము తర్వాత దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా యాగంటి ప్రదేశం అండి. ఒక కొండల పైన అయితే ఉంటుంది. చాలా అందంగా ఉంటుందండి ఈ కోనేరు. యాగంటి టెంపుల్ 15వ శతాబ్దంలో విజయనగరం సామ్రాజ్య పాలకులు సంగం వంశానికి చెందిన హరిహర బుక్కరాయలు చే నిర్మించబడిందండి. ఇక్కడ కొన్ని కథలుగా చెప్పుకుంటారు. అందులో ఒక కథ అండి. శ్రీ అగస్త్య మహామునీశ్వరుడు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించాలని అనుకుంటారంట. కానీ ప్రతిష్ఠించే టైంలో విగ్రహం కాలి బొటన వ్రేలు గోరు విరవడం వల్ల స్వామివారికి ప్రతిష్ఠించలేదు. నిరాశకు గురి అయిన మునీశ్వరులు శివుని కొరకు తపస్సు చేశారు. పరమశివుడు ప్రత్యక్షమై స్థలం కైలాసానికి పోలి ఉన్నందుకు శివుని ప్రతిష్ఠించమని చెబుతాడు. అప్పుడు మునీంద్రుడు ఒక శిలపై పార్వతి సమేతుడై ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనం ఇవ్వాలని శివుణ్ణి కోరుతాడు. రెండవ కథ అండి. చిట్టప్ప అనే శివభక్తుడు శివుని కొరకు తపస్సు చేశాడు. శివుడు ఒక పులిలాగా ఆయనకు కనపడతాడు. అప్పుడు పరమేశ్వరుడు తనకు పులి రూపంలో ప్రత్యక్షమై గ్రహించి చిట్టప్ప నేగంటి శివును నే కంటి అంటూ ఆనందంలో నృత్యం చేశాడు. ఆలయానికి దగ్గరలో చిట్టప్ప గుహ కూడా ఉంటుందండి. యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండ గుహలు మనల్ని ఆశ్చర్యకితులు చేస్తాయండి. ఆలయానికి ఉత్తరాన శ్రీ అగస్త్య మహర్షిముని వారి గుహ, ఆలయానికి ముఖద్వారానికి ఉత్తరాన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహ అండి. పుష్కరినికి ఉత్తరాన శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గృహాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయండి. చాలా బాగుంటాయండి. ఇప్పుడు నేను వీడియో తీసిందంతా మార్నింగ్ వ్యూ అండి. నైట్ వ్యూ కూడా మేము అక్కడే స్టే చేసాం కాబట్టి మీకు నైట్ వ్యూ కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇక్కడ దర్శనానికి ఫ్రీ అండి. ఒకవేళ మీరు స్పర్శ దర్శనం తీసుకోవాలంటే మనిషికైతే 200 అండి. జంటకి కాదు, ఒక మనిషికి మాత్రం 200 రూపీస్ తీసుకుంటారు. మనము దేవుణ్ణి అయితే స్పర్శ దర్శనం చేసుకోవచ్చు అండి. అంటే టచ్ చేయొచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ కొండలు, అవి చెక్కినట్టుగా కనిపిస్తున్నాయి కదా, అవి సహజంగా వచ్చిన కొండలంటండి. చూడండి, శివుడి చుట్టూ ప్రదేశం ఇలా అయితే ఉంది. అక్కడ చాలా అందంగా అద్భుతంగా ఉందండి. ఆలయంలో ఉన్న నంది విగ్రహం కాలక్రమేణా పెరుగుతూనే ఉందని నమ్ముతారండి. ఇది ఆలయానికి ఒక ప్రత్యేక ఆకర్షణ. ఆలయం చుట్టూ విష్ణు కుండలు ఉన్నాయి. ఇవి స్వామివారి ప్రసన్నత కోసం పుణ్యస్నానాలకు ఉపయోగపడతాయి. ప్రకృతి సౌందర్యం. ఈ ఆలయంలో ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యాన్ని ప్రసిద్ధి చెందింది. ఈ యాగంటి టెంపుల్లో నందిని పెంచడానికి ప్రసిద్ధి చెందింది. ఈ నంది ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి తన ఆకారాన్ని మార్చుకుంటూ 1 అంగుళం పెరుగుతుందని చెప్తున్నారండి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రకారం కలియుగం ముగిసినప్పుడు యాగంటి బసవన్న నంది ప్రాణం పోసుకొని అరుస్తాడంట అండి. ఆ నంది అండి ఈ నంది. అక్కడ వచ్చిన భక్తులంతా ఆ నందిని పట్టుకొని చెవులతో వాళ్ళ కోరికలు చెప్పుకుంటున్నారండి. అలా చెప్పుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అండి అక్కడ. ఇప్పుడు మీరు చూసేదంతా నైట్ వ్యూ అండి టెంపుల్. ఇది టెంపుల్ చుట్టూ అండి. వెనక కూడా అయ్యగారులు ఉంటారు మనకి పూజలు చేయడానికి. ఇక్కడ ఒక నంది నోట్లో నుంచి వాటర్ అయితే వస్తూ ఉంటాయంట అండి. సో ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ ప్రతి నెల అంటే ప్రతి సంవత్సరం అంతా ఆ వాటర్ అలాగే ఉంటాయి. ఇక్కడ వాటర్ చాలా ఫ్రెష్గా నీట్గా ఉంటాయండి. మనకి చేపలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదండి, ఇక్కడ ఈ నీళ్ళతో స్నానం చేస్తే మనకున్న రోగాలన్నీ పోయి హెల్తీగా ఉంటామని అక్కడ భక్తులు అయితే నమ్ముతున్నారు. ఇప్పుడు నేను చూపించేది అంతా నైట్ వ్యూ కదా. ఇక్కడ చిన్న టెంపుల్స్ ఉన్నాయి కదా, ఆ టెంపుల్ పైన అనమాట ఇదంతా. కొండలు మనకి చాలా చక్కగా కనిపిస్తాయి. ఇక్కడ నుంచి చూస్తే మనకి అన్ని గోపురాలన్నీ కనిపిస్తూ ఉంటాయండి దేవుడి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు అండి. మళ్ళీ 3 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 3 o'clock నుంచి నైట్ 7:30 to 8 వరకు అయితే ఉంటుందండి. ఇంకా టెంపుల్ దగ్గర మనకైతే ఫుడ్కి అయితే కొంచెం ప్రాబ్లం అవుతుందండి. కొన్ని షాప్సే ఉంటాయి. మనమే అదే ఊరు వరకు వెళ్ళాలంటే 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కాకపోతే అక్కడ మనకి అన్నదానం అనేది జరుగుతుందన్నమాట. సో మనం అక్కడ వెళ్ళి తినొచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదండి టెంపుల్ దగ్గర. ఇక్కడ యాగంటి నంది ప్రత్యేకత ఏమిటంటే పెరుగుతూ ఉంటుందని నమ్ముతారండి. శ్రీ యాగంటి ఉమామహేశ్వర టెంపుల్లో ఉన్న ఈ నంది విగ్రహం ప్రతి సంవత్సరం
పెరుగుతుందని భక్తులు ఆలయ సిబ్బంది నమ్ముతారు. ఇది 20 సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం అయితే పెరుగుతుందని అక్కడ అందరూ నమ్ముతూ ఉంటారండి. ఇక్కడ కోతులు కూడా ఎక్కువ ఉంటాయండి. యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి యాగంటి బసవన్న అని పేరు అండి. కలియుగం అంతమయ్యే నాటికి యాగంటి బసవన్న లేచి రంక వేస్తుందని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో వర్ణించారు. శ్రీ అగస్త్య మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని చెప్తుంటారండి. అగస్త్య మహర్షి అక్కడ పూజ చేసే టైంలో ఒక కాకి నీచు ముక్క తీసుకొచ్చి అక్కడ పడేస్తుందనమాట. అప్పుడు అగస్త్య మహర్షికి కోపం వచ్చి ఆ కాకిని అయితే శపిస్తారనమాట. ఈ ప్రాంతంలో మీరు ఎప్పటికీ కనిపించరు అని. సో అప్పటి నుంచి కాకులు అయితే కనిపించవండి. కాకులతో పాటు గ్రద్దలు కూడా కనిపించవన్నమాట. మనకి అక్కడ ప్యారెట్స్ మిగతా పక్షులన్నీ కనిపిస్తాయి కానీ కాకి గ్రద్దలు అయితే కనిపించవండి. ఈ యాగంటి టెంపుల్ ఆంధ్రప్రదేశంలోని నంద్యాల జిల్లాలో ఉందండి. ఇది మనకి కర్నూలుకి 80 to 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. బనగానపల్లె సమీపంలో నల్లమల్ల కొండలలో అయితే ఉంటుందండి. అక్కడ ప్రదేశం అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వ్యూ అంతా శ్రీ అగస్త్య మహాముని వారి గృహ అండి. ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ అండి. స్టెప్స్తో అయితే మనం వెళ్ళాలి. నేను స్టార్టింగ్లో అయితే చూపించలేకపోయాను. శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఏల్చే సమయంలో కాలి బొటన వేలు గోరు విరిగింది. ఈ విధమైన అసంపూర్ణ విగ్రహం పూజలను అందుకూడదని అందువలన ఈ విగ్రహాన్ని ఈ గుహలో శ్రీ అగస్త్య మహర్షి ప్రతిష్ఠించాడండి. ఈ విగ్రహం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మాణానికి ముందే ఇక్కడ ప్రతిష్ఠించబడిందండి. ఈ మెట్లయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఎక్కడానికి నిటారుగా ఉంటాయి అన్నమాట. మనల్ని పిల్లల్ని ఎత్తుకోవడానికి వెళ్ళడానికి చాలా కష్టం అండి. లోపడైతే మొబైల్ ఎలో లేదండి. శ్రీ అగస్త్య మహాముని వారి గుహ అండి. అక్కడి నుండి చూస్తే మనకి టెంపుల్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. కొండలు చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇదైతే అగస్త్య మహాముని వారు గృహ. ఇక్కడ తపస్సు చేసుకున్నారు తను. ఈ గుహలో వెళ్ళడానికి మనకి మొత్తం 120 నిఠారు మెట్లయితే ఉంటాయండి. చాలా అంటే చాలా కష్టం. నాకైతే చాలా కష్టమైందండి. నేనైతే మధ్యలో కొద్దిసేపు కూర్చొని మళ్ళీ ఎక్కి వెళ్ళానండి. ఈ గృహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం అయితే ఒకటి ఉంటుందండి. ఇక్కడ 2 అయ్యగారు అయితే ఉంటారు. మనం ఆ శివలింగానికి పూజ చేసుకోవడానికి అక్కడ పాలు కూడా అమ్ముతూ ఉంటారండి. ఆదిశేషుని ఆకారాలు పడమటి వైపు కనిపిస్తూ ఉంటాయండి మనకి ఇక్కడ నుండి ఇతర గృహాలకు పూలు పుణ్యక్షేత్రాలకు సొరంగ మార్గాలు ఉన్నట్లుగా చెప్తూ ఉంటారండి. మరి మనకైతే తెలియదు కానీ నేనైతే చూడలేదు. నాకు ఆ సొరంగ మార్గాలు కూడా మనకేమీ కనిపించలేదు కానీ అక్కడ వాళ్ళైతే అలా చెప్తూ ఉన్నారు. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా అయితే కొండలు మంచి క్లియర్గా సూపర్గా కనిపిస్తుంది అనమాట. అంటే ఈ కొండలు చాలా ఎత్తుగా ఉన్నాయి కదా, అంటే 120 మెట్లు అంటే చాలా కష్టం కదా, చాలా ఎత్తుగా ఉన్నట్టు. సో అక్కడ నుంచి అయితే మనకి టెంపుల్ మొత్తం క్లారిటీగా కనిపిస్తూ ఉంటుందండి. చూస్తున్నారు కదా మనకి ఎంట్రన్స్ నుంచి మనకి ఎండింగ్ వరకు అయితే మంచిగా కనిపిస్తుంది అనమాట క్లియర్గా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మనం వెళ్ళబోయే గుహ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం రాశారని భక్తులు నమ్ముతూ ఉంటారండి. దీనిని శంకర గుహ, రోకల గుహ అని కూడా అంటుంటారండి. ఈ గుహలో వంగి వెళ్ళవలసి వస్తుందండి. ఈ గుహ నుండి బనగానపల్లె పట్టణానికి సమీపంలో ఉన్న రవ్వలకొండ గుహలకు దారి ఉన్నట్లుగా చెప్తుంటారండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.